రాత్రి 10 దాటింది. కిచెన్లో పని ముగించుకొని కోడలు ఆమని హాల్లోకి వచ్చి చూసింది. పెరటి వైపు గుమ్మం తెరిచి ఉండటం కనబడింది. పెరటి తలుపులు తెరిచున్నాయంటే అత్తామామలింకా పడుకోలేదన్నమాట. హోరి నాయనో, ఎలా చెప్తే అత్తామామలకు వేసవి కష్టాలు అర్థమవుతాయో ఏంటో అనుకుంటూ ఆమని గుమ్మం దగ్గరికొచ్చి పెరట్లోకి చూసింది. పెరట్లో ఒక చోట వేసుకున్న మంచంలో ఆమని అత్తామామలు సుగుణ మోహన్ రావు కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. ఆమని వాళ్ల మాటలు వింటూ ఉంది. ఏవయ్యా, చెప్పు సుగుణ. మన పెళ్లి రోజొస్తుంది కదా, నాకేం గిఫ్ట్ ఇస్తున్నారు? ఇచ్చే పరిస్థితి నాకెక్కడుంది సుగుణ? ఇప్పుడు నేను సంపాదించటం లేదు కదా. దేనికోసమైనా నేను కొడుకుని అడగాలి, నువ్వు కోడల్ని అడగాలి. అబ్బా, ఇప్పుడు కూడా కొడుకు కోడలి గురించే మాట్లాడాలా చెప్పండి? మనం ప్రేమగా మాట్లాడుకుని ఎన్ని రోజులవుతుంది చెప్పండి? సుగుణ, కోడలొస్తే ఇంకా పడుకోలేదా అని గొడవ చేస్తుంది. మనమేమైనా ఉంటే గదిలో మాట్లాడుకుందాం పదా. రాత్రి 10 దాటినా వాతావరణంలో వేడి తగ్గలేదు, ఉడకపోతా తగ్గలేదు. ఆ గదిలో ఎంత వేడిగా ఉందో గమనించారా? ఎలా ఉన్నా తొందరగా పడుకోవాలి కదా సుగుణ. నేనొక నిర్ణయానికి వచ్చానండి. ఏంటి సుగుణ? రేపు నాకు కోడలు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, టీ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి నీళ్ల ట్యాంకు దగ్గరికెళ్ళి లైన్లో నిలబడను. మరి నీళ్ళెలా తాగుతావు సుగుణ? అని మోహన్ అడగగానే సుగుణ నుండి ఎలాంటి సమాధానమూ రాలేదు. మౌనంగా ఉంది. గుమ్మం దగ్గర ఉండి కోడలు ఆమని వాళ్ల మాటలు వింటుందని వాళ్లకి తెలీదు. వాళ్ల దృష్టిలో కోడలు ఆమని కిచెన్లోని సింకులో ఉన్న గిన్నెల్ని కడుగుతూ ఉంటుంది. కాని ఆమని ఆ పని మొత్తం పూర్తి చేసి వాళ్ల మాటలు వింటుంది. చెప్పు సుగుణ, నీళ్ళెలా తాగుతావు? అసలే వేసవికాలం, అది కూడా చాలా తీవ్రంగా ఉంది. ఆకలి కంటే దాహమే ఎక్కువగా వేస్తుంది. నీళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకో సుగుణ, ఆలోచించుకో సుగుణ. కోడలితో మనకెందుకొచ్చిన ఇబ్బంది చెప్పు. ఉదయం 4 గంటలకెళ్ళి 6-7 గంటల వరకు లైన్లో నిలబడి ఉండాలంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అని సుగుణ చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే కోడలు ఆమనికి బాధేసింది. కాని ఆమని కూడా కావాలని అత్తామామల్ని ఇబ్బంది పెట్టటం లేదు, బాధ పెట్టటం లేదు, వాళ్లని కావాలని ఏడిపించాలని లేదు. ఆ కన్నీళ్లని చూస్తూ, నన్ను మన్నించండత్తయ్యా, మీకు చాలా బాధవుతుందని తెలుసు. కాని ఈ వేసవికాలం పోయే వరకు మనకి నీళ్ల కష్టాలు తప్పవు అని అనుకుంటూ వాళ్ల దగ్గరికొచ్చింది. కోడలు ఆమనిని చూసి, వచ్చింది రాక్షసి అని తనలో తాను అనుకుంది సుగుణ. అత్తయ్య, మావయ్య, 11 కావస్తుంది. ఇంకా పడుకోకుండా ఇలా మెలకువ ఉంటే ఎలా చెప్పండి? ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలి కదా. ఇంట్లో పడుకోవటం, 4 గంటలకి లేవటం, నీళ్ల ట్యాంకు దగ్గరికి వెళ్లి లైన్లో నిలబడటం, ఇదంతా ఎందుకు కోడలా? నీళ్ల కోసం అత్తయ్యా. నీళ్ల కోసమని నాకు తెలుసు కోడలా. అందుకే నాకొక ఆలోచనొచ్చింది. ఆ ఆలోచన గురించే మీ మావయ్యతో మాట్లాడుతున్నాను. ఆ ఆలోచన ఏంటో చెప్పండి అత్తయ్యా. మంచం తీసుకెళ్లి నీళ్ల ట్యాంకు దగ్గర లైన్లో వేసుకుని పడుకుంటాం కోడలా. 4 గంటలకు నువ్వొచ్చి నిద్రలేపితే చాలు. ఏమంటావ్? వారే వా అత్తయ్యా, మీ ఆలోచన చాలా బాగుంది. అలాగే చెయ్యండి. ఎలాగో మంచం కూడా బయటుంది కదా, నేను వెళ్ళి మీ అబ్బాయిని పంపిస్తాను. ఆయన మంచం తీసుకెళ్లి నీళ్ల ట్యాంకు దగ్గర వేస్తాడు అని ఆమని చెప్పగానే అత్త సుగుణ మౌనంగా లేచి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. వేసవికాలం. తెల్లారుజాము 4 గంటల సమయం. గదిలోని చిన్నపాటి బల్ల మీద ఉన్న అలారం మోగుతూ ఉండగా బెడ్డు మీద పడుకున్న ఆమని నిద్రలేచింది. అలారంను ఆఫ్ చేసి పట్టుకుని, బయట పడుకున్న అత్తమామలు లేచారో లేదో అనుకుంటూ బయటకొచ్చింది. ఇంటి ముందు మంచంలో అత్తామామలు సుగుణ మోహన్ రావులు పడుకుని ఉన్నారు. నాకు తెలుసు అత్తామామలు ఎలాగూ లేవరు, నేనొచ్చి లేపాల్సిందే అని అనుకుని, అత్తయ్యా, మావయ్యా, లేవండి, 4 గంటలయింది అని ఆమని ఎంత పిలిచినా లేవరు. దాంతో కోడలు ఆమని అల్లారం ఆన్ చేసి అత్త సుగుణ చెవి దగ్గర పెట్టింది.
అంతే. అల్లారం మోతకి సుగుణ మోహన్ రావులు గబుక్కున లేచి కూర్చుంటారు. అయోమయంగా చూస్తూ, ఏమైంది కోడలా? అల్లారం మోగిందత్తయ్యా, 4 గంటలైంది. నీళ్ల కోసం ట్యాంకు దగ్గరికెళ్ళి లైన్లో నిలబడండి. మరొక గంట తర్వాత వెళ్తాంలే కోడలా. మరొక గంట అంటే అప్పుడు 5 అవుతుంది మావయ్య. ఊరి వాళ్ళప్పటికే నీళ్ల ట్యాంకు దగ్గరికి వెళ్ళిపోయి లైన్ కడతారు. మీరు వెళ్లేసరికి లైన్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు మనకు నీళ్లు దొరకవు. చాలా ఇబ్బంది పడాలి. రోజు తెల్లారుజాము 4 గంటలకు ఇదొక దినచర్య అయిపోయింది. ఛీ, ఏంటో జీవితం. ప్రశాంతంగా పడుకున్నది లేదు. పద అని భర్త మోహన్కి చెప్పి సుగుణ ముందుకు నడుస్తూ ఉంది. మోహన్ రావు కూడా ఇక చేసేది లేక సుగుణ వెనకాలే నడుస్తుంటాడు. నిద్రమబ్బుతో సుగుణ మోహన్ ఇద్దరూ కలిసి నీళ్ల ట్యాంకు దగ్గరికొచ్చారు. అప్పటికే నీళ్ల ట్యాంకు దగ్గర ఊరి వాళ్ళు చాలా మంది లైన్లో నిలబడి ఉంటారు. ఆడవాళ్ల లైన్లో సుగుణ, మగవాళ్ల లైన్లో మోహన్ రావు నిలబడున్నారు. కునుకుపాట్లు పడుతూ ఉన్నారు. సుగుణ నిద్రపోతూ తన ముందు నిలబడిన శ్యామల మీద పడుతుంది. అలా 2-3 సార్లు జరిగేసరికి శ్యామలకి కోపమొచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలే సుగుణ, లైన్లో సరిగ్గా నిలబడు. మరొక్కసారి నా మీద పడితే చూడు, ఏం చేస్తానో నాకే తెలీదు. పడినప్పుడు చూసుకుందాం తీయవే అని చెప్పి మళ్లీ కళ్ళు మూసుకుంది సుగుణ. మళ్లీ నిద్రపోతూ శ్యామల మీద పడుతూ ఉంది. ఇంటి దగ్గర కోడలు ఆమని బయట ముగ్గు వేస్తుండగా తన భర్త అరవింద్ బిందెలు పట్టుకొనొచ్చాడు. ఆమని, నేను నీళ్ల కోసం ట్యాంకు దగ్గరికి వెళ్తున్నాను. నువ్వెప్పుడొస్తావు? మీరెళ్ళండి. నీళ్ల ట్యాంకు దగ్గరికి సుందరం బాబాయ్ వచ్చి గంట కొడతాడు కదా, అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వస్తాను. మీరు వెళ్ళి లైన్ కట్టండి సరే ఆమని అని చెప్పి అరవింద్ ఇంటి నుండి బయలుదేరి నీళ్ల ట్యాంకు వైపు నడుస్తుంటాడు. ఈ వేసవికాలం ఎప్పుడు పోతుందో, మాకు ఈ నీళ్ల కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని అనుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటుంది ఆమని. అరవింద్ తండ్రి నిలబడిన లైన్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. నాన్నా, నువ్వెళ్ళి నీళ్ల కాలువ దగ్గర నిలబడి నీళ్లని పట్టి గబగబా అక్కడున్న మన నీళ్ల సంపులో పోస్తూ ఉండు. ఇంతలో నేనొచ్చేస్తాను. సరే బాబు అని చెప్పి మోహన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరవింద్ బిందెలు పట్టుకొని లైన్లో ఉంటాడు. ఇంతలో నీళ్ల ట్యాంకు దగ్గరికి సుందరం వచ్చి ఆ ట్యాంకు దగ్గర ఉన్న గంటని కొడతాడు. ఆ సౌండ్ ఆమని విని 2 బిందెలు పట్టుకొని పరుగున నీళ్ల ట్యాంకు దగ్గర నిలబడిన అత్త సుగుణ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, నేనొచ్చేశానుగా, మీరు కాలువ దగ్గరికి వెళ్ళండి. మావయ్య కూడా వెళ్ళినట్టున్నారు. మీరు కూడా వెళ్ళండి. కాలువలో నీళ్లొస్తున్నప్పుడే గబగబా పట్టి మన నీళ్ల సంపులో పోస్తూ ఉండండి. ఇంతలో నేను పిల్లల్ని బట్టల్ని తీసుకుని అక్కడికి వస్తాను. అక్కడే అన్ని కార్యక్రమాలు ముగించుకొని తిరిగింటికొద్దాం అలాగే కోడలా అని సుగుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నీళ్ల ట్యాంకు దగ్గర ఆమని ఒక దిక్కు, అరవింద్ మరొక దిక్కు గొడవ పడుతూ ఇద్దరూ కలిసి 4 బిందెల నీళ్లు పట్టుకున్నారు. ఇద్దరూ కలిసి బిందె మీద బిందెను ఎత్తుకొని ఇంటికొచ్చారు. ఏవండి, ఆలస్యం చేయకుండా పిల్లల్ని నిద్రలేపండి. కాలువలో నీళ్లొస్తున్నప్పుడే నేను బట్టలు ఉతుకుతాను. ఇంతలో నేను నాన్న పిల్లలకి స్నానం చేయించి మేం కూడా చేసుకోవాలి. అంతేనా ఆమని? అంతేనండి. పిల్లల్ని నిద్రలేపి తీసుకెళ్ళండి అని చెప్పగానే అరవింద్ పడుకున్న పిల్లలు ఆదిత్య, అలేఖ్యాని ఎత్తుకొని కాలువ వైపు వెళ్తుంటాడు. ఆమని ఆలస్యం చేయకుండా బట్టలున్న గంపని నెత్తిన పెట్టుకొని అరవింద్ వెనకాలే నడుస్తూ ఉంటుంది. కొంత సమయం తరువాత ఇద్దరూ కాలువ దగ్గరికొచ్చారు. వాళ్లతో పాటు ఊరివాళ్లు కూడా బట్టలు, పిల్లల్ని తీసుకొని కాలువ దగ్గరికొచ్చారు. కాలువ నిండుగా నీళ్లు పారుతుంటే చాలా మంది బట్టలుతుకుతుంటారు. పిల్లలకు స్నానాలు చేయిస్తుంటారు. ఏవండి, నేను బట్టలుతుకుతాను, మీరు పిల్లలకి స్నానం చేయించండి అని చెప్పి ఆమెని బట్టలు వాష్ చేస్తూ ఉంటుంది. అరవింద్ పిల్లలకు స్నానం చేయిస్తుంటాడు. సుగుణ, మోహన్ రావులు కుండతో నీళ్లు పట్టి అక్కడే వాళ్ల పొలంలో ఉన్న నీళ్ల సంపులో పోస్తుంటారు. దాంతో అందరూ వచ్చిన పని అయిపోయిందని సంతోషపడుతూ ఇళ్లవైపు వెళ్తుంటారు. సుగుణ, మోహన్ రావు, అరవింద్, ఆమని, ఆదిత్య, అలేఖ్య అందరూ వేసవి కష్టాలు అనుభవిస్తూ అలా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. మధ్యాహ్నం 3 దాటింది. మండుతున్న ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. కూలర్ పెట్టుకుని తన గదిలో ఉన్న అత్త సుశీల కిటికీ దగ్గర నిలబడి బయటకి చూసింది. కోడలు అనుపమ ఇంటి ముందున్న పానీపూరి బండిని సిద్ధం చేస్తూ కనబడింది.
సుశీలకి కోపమొచ్చింది. దీనికెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అనుకుంటూ ఉండగా సుశీల భర్త మోహన్ రావు అప్పుడే ఆ గదిలోకొచ్చాడు. ఎవరికి బుద్ధి రాదు అని తిడుతున్నావు సుశీల? ఇంకెవరికి? కోడలి రూపంలో ఉన్న అనుపమకి. కోడలికి బుద్ధి రాబట్టే పానీపూరి బండి పెట్టుకుని తన భర్త శేఖర్ సంపాదనకు తన సంపాదనను జోడిస్తుంది. ఇంటి అవసరాలను తీరుస్తుంది. మనవరాలు వల్లిని చదివిస్తుంది. కోడలి గురించిన గొప్పలు మీరే చెప్పాలి. కోడలు పని అంత గొప్పగా మీకు కనబడినప్పుడు నాకు కూడా కనబడాలి కదా. మీకు కనబడుతుంది, నాకు కనబడటం లేదంటే లోపం ఎక్కడుంది? ఎవరిలో ఉంది? నీలో ఉంది. నువ్వు చూస్తున్న చూపులో ఉంది. నువ్వు చేస్తున్న ఆలోచనలో ఉంది సుశీల. అని భర్త మోహన్ రావు చెప్పగానే సుశీల వెటకారంగా, ఈవిడ గారికి నేనన్నా నా మాటన్నా ఏమాత్రం విలువలేదు, గౌరవం లేదు. ఆ మాటలే అనొద్దు సుశీల. కోడలు నిన్ను గౌరవిస్తూ నీ మాటకు విలువనిచ్చి ఇంటి పని వంట పని చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్తుంది. ఏమైనా కావాలంటే నిన్నే అడుగుతుంది. ఇక నువ్వన్న మాటకి తావు ఎక్కడుంది సుశీల? కోడలిగా అనుపమని నేను వద్దంటే వద్దన్నాను. తమరు ఈవిడగారే కోడలు కావాలని ఆరాటపడ్డారు, ఆశపడ్డారు. ఏమైందిప్పుడు? ఇప్పుడు నువ్వు కళ్ళు తాగిన కోతిలా ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఈ వేసవి కాలం పోయే వరకు పానీపూరి బండి తీయొద్దని కోడలికి చెప్పాను. మాట వింటే ఇప్పుడు పానీపూరి బండిని తీసేది కాదుగా. సుశీల, అది కోడలు చేస్తున్న వ్యాపారం. ఆ వ్యాపారం వల్ల డబ్బులొస్తాయి. ఆ డబ్బుల వల్లే మనమందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నీకు ఈ కూలర్ ఎక్కడి నుండొచ్చింది? కొడుకు తీసుకొచ్చి ఇచ్చాడు. కొడుకు తీసుకొచ్చాడు. ఎవరి డబ్బుతో తీసుకొచ్చాడు? కొడుకు డ్యూటీ చేస్తున్నాడు. నెల నెల శాలరీ వస్తుంది. ఆ డబ్బుతో తీసుకొచ్చాడు. సర్లే, కోడల్ని తిట్టాలని నువ్వు డిసైడ్ అయ్యాక నేనేం చెప్పినా నీకు నా మాట వినబడదు. నా మాటలు చేదుగా ఉంటాయి. నేను చెడ్డవాడిలా కనిపిస్తాను. నేనెంత చెప్పినా నీకు అర్థం కాదు. నీకు నువ్వుగా కోడలి గురించి, కోడలు చేస్తున్న పానీపూరి వ్యాపారం గురించి తెలుసుకునే రోజొస్తుంది అని భర్త మోహన్ అంటాడు. ఆ మాటలు సుశీల పట్టించుకోకుండా ఇంట్లో నుండి గొడుగు పట్టుకుని బండి దగ్గరికొచ్చింది. ఏవే కోడలా, ఎండవేడి కొంచెం కూడా తగ్గినట్టు అనిపించటం లేదు. ఇప్పుడు నువ్వు ఈ పానీపూరి బండి తీయటం అవసరమా చెప్పు? బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్న పానీపూరి బండి కదత్తయ్యా. ఎండకు భయపడి తీయకుండా ఉంటే ఎలా చెప్పండి? ఈ పానీపూరి బండి మీద ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన సంపాదన చాలు కోడలా. ఈ ఎండవేడికి బండి తీసి వడదెబ్బ తగిలి ఇంట్లో పడుకుంటే? అని అత్త సుశీల అంటుండగా మాట మధ్యలో కోడలు అనుపమ కల్పించుకొని, నేనేం పడుకోనత్తయ్యా. ఒకవేళ పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినా నేను పడుకోకుండా అన్ని పనులు చేస్తాను. మీకెలాంటి ఇబ్బంది రానివ్వను. అయినా కోడలా, ఈ వేసవి కాలం సరిగ్గా సంపాదన ఉండటం లేదు. అందరూ కూల్గా ఉండే ఐస్ క్రీంలు, పుచ్చకాయలు తినడానికి ఇష్టపడుతున్నారు. జ్యూసులు, కూల్ డ్రింకులు, కొబ్బరి బొండాలు లాంటివి తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ పానీపూరిని అంతగా ఎవరూ తినటం లేదు కదా కోడలా. అలా అనుకొని ఇంటి దగ్గరే ఉంటే వచ్చే ఈ డబ్బులు కూడా రావు కదా అత్తయ్యా. నేనసలు పానీపూరి బండి పెట్టొద్దని చెప్పాను కదా. నా మాటంటే లెక్కలేదు కోడలా నీకు. అలా కాదత్తయ్యా అని అనుపమ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా మావయ్య మోహన్ అక్కడికొచ్చాడు. కోడలా, మీ అత్తయ్య చెప్పినట్టు విను. ఎందుకు నువ్వు మీ అత్తయ్యని గౌరవించటం లేదు? మీ అత్తయ్య మాటని ఎందుకు వినటం లేదు? మీరు కూడా నా మావయ్య, పెద్దవాళ్ళు, అన్నీ చూస్తున్నవాళ్ళు. అమ్మా కోడలా, నాకన్నీ తెలుసు. నేనెందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. మీ అత్తయ్య మాట విని పానీపూరి బండిని బంద్ పెట్టు అని మోహన్ చెప్పడంలో ఏదో విషయం దాగుంటుందని కోడలు అనుపమ అర్థం చేసుకొని పానీపూరి బండిని తీయలేదు. ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి కూతురు వల్లి పడుకున్న తరువాత శేఖర్ అనుపమని, ఈరోజు పానీపూరి బండి పెట్టలేదా అనుపమా? లేదండి, అత్తయ్య వద్దన్నారు. ఇక నుండి పెట్టను. ఇంటి దగ్గరే ఉంటాను. అప్పుడు వచ్చే ఈ డబ్బులు కూడా రావు కదా అనుపమా? నన్నేం చేయమంటారు చెప్పండి? మీరైనా అత్తయ్యకి చెప్పండి అంటే, వామ్మో అనుపమ, నేనింతవరకు మా అమ్మ మాటకు ఎదురు మాట్లాడలేదు.
మా అమ్మ వద్దంటే వద్దని ఊరుకుంటారు. మావయ్య కూడా ఖచ్చితంగా మీ అత్తయ్య మాట వినాలని చెప్పారు ఇక చేసేదేం లేదు. అని చెప్పి పడుకుంటాడు. వారం రోజులు గడిచాయి. శేఖర్ శాలరీ ఇంటి ఖర్చులకు సరిపోయింది. ఎత్తుకున్న చిట్టి కట్టేదుంది. సుశీల దగ్గర డబ్బు లేదు. చిట్టిల లక్ష్మి ఇంటికొచ్చింది. సుశీలనడిగింది. ఏదో ఒకటి చెప్పి పంపించింది. కోడలు చెప్పినట్టు వెళ్ళనిస్తే బాగుండేది. ఆ వచ్చే డబ్బులైనా వచ్చేవి. ఈ నెల చిట్టి డబ్బులు, మళ్ళీ వచ్చే నెల చిట్టి డబ్బులు, వామ్మో పెద్ద మొత్తం అయిపోతుంది. కొడుకు శాలరీ వల్ల కాదు. ఇప్పుడు కోడల్ని బ్రతిమాలుకోవడం తప్ప మరో దారి లేదు అని ఇంట్లో నుండి కిచెన్లోకి వెళ్లి చూస్తుంది. కోడలు అనుపమ కనబడలేదు. పెరట్లోకొచ్చింది. పెరట్లో పూల మొక్కలకి నీళ్లు పడుతున్న అనుపమ కనిపించింది. తనలో తాను, మావయ్య చెప్పినట్టే అయ్యింది. చిట్టిల లక్ష్మి వచ్చి డబ్బు కట్టమని చెప్పి వెళ్ళిపోయింది. వచ్చే నెల మరింత ఇబ్బంది అవుతుంది. చూద్దాం అత్తయ్య ఏం చెప్తుందో అని అనుకుంటూ ఉండగా అత్త సుశీల వచ్చింది. కోడలా, నేను బాగా ఆలోచన చేశాను. నీ పానీపూరి బండిని బందు పెట్టించి తప్పు చేశాననే బాధ నాకు కలిగింది. రేపటి నుండి నువ్వు నీ పానీపూరి బండి పెట్టుకో కోడలా. లేదత్తయ్యా, మీరు చెప్పిన విషయం గురించి నేను కూడా ఆలోచన చేశాను. వేసవి కాలం కదా, మీరు చెప్పినట్టు అన్నీ కూల్గా ఉండేవి తింటున్నారు, తాగుతున్నారు. అందుకే ఈ పానీపూరి బండి వద్దులే అత్తయ్యా. అలానకే కోడలా, ఈ బండిని బందు పెట్టిన బాధ నాకు కలకాలం ఉంటుంది. ఆ బాధతో నేను బతకలేను కోడలా. ఏది ఏమైనా నువ్వు పానీపూరి బండిని మళ్ళీ తీయాలి కోడలా, లేదంటే నా మీదొట్టు. అది కాదత్తయ్యా, ఒకసారి నా మాట కూడా వినండి నువ్వేం చెప్పినా నేను వినను కోడలా అని చెప్పి అత్త సుశీల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోడలు అనుపమ కూడా బాగా ఆలోచన చేసింది. తనలో తాను, ఇప్పుడు తిరిగి అదే పానీపూరి బండి కాకుండా ఏదైనా కొత్త రుచితో పానీపూరి బండి పెట్టాలి. కానీ ఆ కొత్త రుచి ఏదైతే బావుంటుందో అని అనుకుంది. ఆ రోజు రాత్రి శేఖర్ ఇంటికి మామిడి పళ్ళు తీసుకొచ్చాడు. చిటి తల్లి, నా బంగారు వల్లి తల్లి అని ప్రేమగా పిలుస్తాడు. వల్లి సంతోషిస్తూ రూంలో నుండి శేఖర్ దగ్గరికి వచ్చింది. శేఖర్ మామిడి పళ్ళని చూపిస్తాడు. వల్లి సంతోషపడుతుంది. అనుపమ వాళ్ళ దగ్గరికొచ్చింది. మమ్మీ, నువ్వెళ్ళి ఈ మామిడి పళ్ళ రసాన్ని తీసుకురావా? మామిడి పళ్ళ రసం తాగుతావా వల్లి? అవును మమ్మీ అని చెప్పగానే అనుపమ ఆ మామిడి పళ్ళు తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. శేఖర్ ఫ్రెష్ అప్ అవ్వడానికి లోపలికి వెళ్తాడు. అనుపమ మామిడి పళ్ళ రసం తీసుకుని హాల్లో ఉన్న కూతురు వల్లి దగ్గరికి వచ్చింది. వల్లి పానీపూరిని పెట్టుకుని కూర్చుంది. ఆ పానీపూరి ఎందుకు వల్లి? చెప్పటం ఎందుకు మమ్మీ, నేను చేసి చూపిస్తాను చూడు అని చెప్పి వల్లి మామిడి పళ్ళ రసంలో పానీపూరిని ముంచుకొని తింటుంది. అనుపమ ఆశ్చర్యంగా చూస్తుంది. అదేంటి తల్లి అలా తింటున్నావు? చాలా బాగుంటుంది మమ్మీ, కావాలంటే నువ్వు తిని చూడు, ఎంత టేస్టీగా ఉందో తెలుసా అని వల్లి అనగానే అనుపమ మ్యాంగో పానీపూరి తింది. చాలా బాగుంది, బాగా నచ్చింది. అప్పుడే అనుపమకి మ్యాంగో పానీపూరి పెట్టాలని ఆలోచన వచ్చింది. సంతోషిస్తూ, వారే వా బంగారు తల్లి, నీ ఐడియా సూపర్ అని చెప్పి మరుసటి రోజున అనుపమ మార్కెట్కి వెళ్లి కావలసిన మామిడి పళ్ళు కొనుక్కొస్తుంది. సుశీల ఆ మామిడి పళ్ళని చూసి, కోడలేంటి ఇంతలా మామిడి పళ్ళు తెచ్చుకుంది? మామిడి పళ్ళు అమ్ముతుందా ఏంటి అని అనుకొని అనుపమ చేస్తున్న పనిని గమనిస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రం అనుపమ మ్యాంగో పానీపూరి అనే బోర్డుని పానీపూరి బండి మీద పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరింది. ఒక చెట్టు దగ్గర పెట్టుకుని, మ్యాంగో పానీపూరి రావాలి బాబు రావాలి, ఎవరైనా సరే ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో పానీపూరి రావాలి బాబు రావాలి అని అరుస్తుంది. అనుపమ అరుపు విని కొంతమంది, బోర్డు చూసి మరికొంతమంది అనుపమ మ్యాంగో పానీపూరి బండి దగ్గరికొస్తారు. పానీపూరి తినేసి డబ్బులిచ్చేసి వెళ్తారు. ఇక ఆ రోజు నుండి కోడలి మ్యాంగో పానీపూరి వ్యాపారం బాగా సాగుతూ ఉండడంతో అత్త సుశీల సంతోషిస్తుంది. మళ్ళీ తన చేతి నిండా డబ్బులుంటాయి.